మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు తెల్లవారుజామునే హైదరాబాద్కు వచ్చి రాయదుర్గం పోలీసులతో సహకారంతో వల్లభనేని వంశీని మహబూబ్నగర్ నుంచి విజయవాడకి తరలించారు ఏపీ పోలీసులు. ఏం చెప్తారు సార్? ఎప్పుడో జరిగినటువంటి టీడీపీ ఆఫీస్ మీద దాడి, ఇప్పటికీ ఎన్నో రకాలుగా ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ఎవరైతే కేసు ఫైల్ చేశారని చెప్పారో అతనే జడ్జి ముందుకెళ్ళి 2 రోజుల క్రితమే ఇచ్చినటువంటి వాంగ్మూలం, 2 రోజుల తర్వాత అరెస్ట్. ఈసారి స్ట్రాటజికల్గా వాళ్ళ మదర్తో కంప్లైంట్ ఇప్పించారు సార్. ఎవడైతే కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడో వాళ్ళ మదర్తో కంప్లైంట్ ఇప్పించి గేమ్ చేశారు. నిన్న ఆల్మోస్ట్ 6-7 దాకా 5-6-7 దాకా మాత్రం ఖచ్చితంగా అతను గుంటూరులో ఉన్నాడు తాడేపల్లి ఆఫీస్లో. ఓకే. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ ఈ హాజ్ రష్డ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇక్కడ రాగానే ఎత్తేసారు. ఓకే. అసలు ఇంకా అయింది బెయిల్ పిటిషన్ నడుస్తుంది అరెస్ట్ చేయొద్దని, కానీ ఇది డిఫరెంట్ కేసు ఫైల్ చేశారు. బట్ ఒకటి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ వంశీకి నెక్స్ట్ కొడాలనానికి ఆ రోజు లోకేష్ గారు గొడ్లోడు తీసి పరిగెట్టిస్తాం రోడ్ల మీద కట్రాయలతో అని ఏదో చెప్పారు కదా అవన్నీ సార్. వాటిల్లో ఇవన్నీ ఒక కోణంలో చూడవలసిందే. ఇవి పొలిటికల్ వెంజెంటర్స్ గ్యారంటీగా ఉంటాయి. ఏమనంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి అండర్లైన్ చేశారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారు భార్య అన్నది, ఇవి అండర్లైన్ చేసుకుని కూర్చొని ఉన్నారు వాళ్ళు. సో దీంట్లో ఇప్పటికే లేట్, అసలు రాగానే ఫస్ట్ ప్రయారిటీలో అదే చేస్తారు, ఫిఫో టైప్లో అనుకున్నాం. బట్ ఫస్ట్ ప్రయారిటీ కాకుండా ఇట్ హెస్ టేకన్ 7-8 months లిబర్టీ ఇచ్చారు. ఓకే. కాన్సిక్వెన్సెస్ తప్పు, దీస్ ఆర్ ఆల్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్. అందుకే పాలిటిక్స్లో ఉన్నప్పుడు నోరు జారితే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. గవర్నమెంట్లు మారిపోయినప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసుకుని కన్ను మిన్ను కానకుండా మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ మారితే ఏమవుతుందన్న దగ్గర సెల్ఫ్ మెకానిజం ఉండాలి, డిఫెన్స్ మెకానిజం అంటారు. అది లేనప్పుడు వీటికి సిద్ధపడి ఉండవలసింది. ఓకే. దెందిన గంటం రోజువారీ తెద్దినం అంటారు. నిన్న దాకా ఆయన కేసు విత్డ్రా చేయించుకొని అన్నప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర 100 మార్గాలు ఉంటాయి. అది ఎవరికైనా అతీతం కాదు. అది గతంలో చంద్రబాబు గారు అయితే ఇలాంటివి చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకునేవారు. ఇప్పుడు లోకేష్ గారి ధర్మం అని అవన్నీ కుదరట్లేదు, వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఓకే. అందులో ఇష్యూస్ అన్నీ ఉదాహరణ తర్వాత ఫ్లేర్ అయిపోయి ఉన్నాయి. ఈ స్టేట్ ఇష్యూస్లో ఇప్పుడు ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి. అండ్ రాష్ట్ర ఆదాయ వనరులు ఎట్నుంచి జనరేట్ చేయాలో వాళ్ళకి తెలియట్లేదు. ఓ పక్క సంక్షేమంకి పీకమే కత్తి పెట్టుకొని తిరుగుతున్నారు. సో వీటిలన్నింటిలోంచి పర్యవసానాల నుంచి డైవర్టింగ్ పాలిటిక్స్కి ఎక్కువ పెద్దపీట వేస్తుంటారు. మళ్ళీ చూడండి, సిట్టుతో ఏఆర్ డైరీ వాళ్ళని అరెస్ట్ చేయడం, నెక్స్ట్ దీనికి సంబంధించి రెడ్ బుక్ రాజ్యాంగం ఏది అని అందరూ 10 సార్లు అవహేళనకరంగా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు. దాన్ని తీసుకున్నప్పుడు ఇలాంటి కాన్సిక్వెన్సెస్, అందులో వాళ్ళకి అగ్గిగాజ్యం పోసినట్టు వాటితో కేసు విత్డ్రా చేయించి జడ్జి ముందు ఇలాంటివన్నీ చేసినప్పుడు మీరు ఎంత అన్నప్పుడు నువ్వా నేనా అన్న కలిబడే రాజకీయమే ఉంటుంది. తలబడితే తలబడినట్టే ఉండదు, తలబడినట్టు ఉన్నప్పుడు వాళ్ళు అమ్మగారితో కేసు పెట్టించారు. కాకల కార్యాలు గంధర్వులు తీర్చినట్టు ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నారు, అంతకని ఇంకెళ్ళలేదు. ఓకే.